హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన నాన్ వెజ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే గోంగూర మటన్ అండి. చూడండి, చూస్తే నోరు ఊరిపోతుంది కదా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్లో ఈ గోంగూర మటన్ వేసుకొని తినచ్చు. అలాగే రాగి సంగటి, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట ఎర్ర గోంగూర కట్టని శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక 4-5 సార్లు బాగా కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇక్కడ నేను కుక్కర్లో ఈ గోంగూరని ఉడికిస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసేసుకొని ఈ గోంగూరనంతా కూడా ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. మామూలుగా మనకు గోంగూర మటన్కి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందండి. కొద్దిగా పుల్లగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే తెల్ల గోంగూరతో కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి. ఇంకా నేను ఈ నీళ్ళు అయితే వంపనమాట, అందుకే మనం కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఈ గోంగూరను మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది తీసేసి ఇంకొక పొయ్యి పైన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. ఇంకా కర్రీ కోసము ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టానండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు వేశానండి కొద్దిగా. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. ఈ మటన్ వచ్చేసి విత్ బోన్స్ ఉందన్నమాట. ఇది కూడా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే మటన్కి మాత్రం రాళ్ళుప్పును వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మటన్ని బాగా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మనకు ఎటువంటి స్మెల్ అనేది లేకుండా కర్రీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ మటన్ అనేది కొద్దిగా ఫ్రై అయిందనమాట. కొద్దిగా వాటర్ కూడా వస్తూ ఉంది. మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనం మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క, లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటాను అప్పటికప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అంటే 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడు, ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా ముక్కలుగా కట్ చేసి వేసి ఇంకా ఈ స్పైసెస్ మాడకుండా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. మనం గోంగూర వేసినా కూడా 1 టమాటో అన్న వేయాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే 1 టమాటో వేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగి గ్రేవీ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి. నాన్ వెజ్లో మనం మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, స్మెల్ అనేది లేకుండా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందండి. ముందుగా కొద్దిగా నీళ్ళు వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. మరీ నీళ్ళగా ఉన్నా బాగుండదండి గోంగూర మటన్. సో అందుకని ఈ క్వాంటిటీకి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందన్నమాట. ఆల్రెడీ మనం చాలాసేపు బాగా మటన్ని ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రావాలండి హై ఫ్లేమ్లో. ఇంకా అది విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ మనం ముందుగా గోంగూర పెట్టాం కదా, చూద్దాము. అది చూడండి ఉడికిపోయిందనమాట. అంటే మామూలుగా మనం పచ్చిమిర్చి గోంగూరని పక్కన ఉడికించుకొని మ్యాష్ చేసి మళ్ళీ మనం కర్రీలో కలిపామంటే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. పచ్చిమిరపకాయలను కూడా మనం అలాగే డైరెక్ట్గా వేయకుండా చూడండి కొద్దిగా కట్ చేసి వేసామంటే ఆ కారం అంతా దిగి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని చూడండి, ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని ఆకుకూరని ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మామూలుగా మనం కర్రీ చేసేటప్పుడు కూడా గోంగూరను వేయించండి, కానీ అలా కంటే కూడా ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లోపల కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. అంటే మటన్ ఇదిని బట్టి మనం విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నాకైతే 4 విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు
ముందుగా మనం మెదిపి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులో కలిపేసేసుకోవాలి. ఈ క్వాంటిటీకి మనకు ఒక పెద్ద కట్ట గోంగూర కావాలండి. కొంచెం పుల్ల గోంగూర అయితే బాగుంటుంది ఇలా గోంగూర మటన్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి నేను అందులో వేసానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి గోంగూర మటన్ అనేది. నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చేసుకోవడం చాలా సింపుల్ కదా అండి. వేడి వేడి రైస్లో కానీ, అలాగే రాగి సంగటితో కానీ, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి చూసారు కదా అండి, గోంగూర మటన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.